ఏట్రా ఇదంతా ఇంకా రాడు? అవునరా, అందరం సంవత్సరం తర్వాత వెళ్తున్నాం. ఈడు ఇంకా రాబోడు నాకేం నచ్చలేదురా. రే వాడు మన కాలేజీ పేరులా ఉన్నాడు. అవును, ఆడేంటి పెళ్ళం పోయినట్టు అలా కూర్చున్నాడు? వద్దురా, ప్రతి ఒక్కడు బాత్తోనే ఎడుతాడు. ఆ బాత్తోనే బారుకు వస్తాడు. వాడికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయో మనకింతకిరా. అడిగోరా, వస్తున్నాడు మన మందు బాబు. అరే కోటిగా ఇంకా స్ట్రాంగ్ దారా. ఎక్కువ తాకండి సార్, హెల్త్లు పాడైపోతాయి. ఆ తొక్కలే కొద్ది ఓడి చెప్పివాడే ఎప్పుడు చెల్లి చెప్పరా నీ పని చూడరా. అరే ఏంట్రా ఇందాక నుంచి ప్రాబ్లం చెప్పకుండా తెగ తాగేస్తున్నావు. అసలు ఏమైందిరా? ఏదో లవర్ నెంబర్ పోగొట్టుకున్నట్టు ఇలా ఏడుస్తున్నావు. ప్రాబ్లం చెప్పలేదు బా. ఎందుకురా ఇంత అలా బాధపడుతున్నావు? ఏం లేదు బా. ఏం లేదేంట్రా ఇంత అలా ఏడుస్తూ? ఫ్యామిలీ ప్రాబ్లమా? కాదు బా. మరి లవ్ ప్రాబ్లమా? ఇచ్చి కాదు బా. మరి జాబ్ పోయిందా? మనకు జాబ్ ఏంటి బా. మరి ఎందుకురా ఇంత అలా ఏడుస్తున్నావు? జుట్టు ఊడిపోతుంది బా. వాట్? జుట్టు ఊడిపోతుందని ఇంత అలా ఏడుస్తున్నావా? అవును బా, తల స్నానం చేసిన నూనె పెట్టినా ఇంత తోడుతుంది బా. ఏం అర్థం కావట్లేదురా. ఒక పని చేయరా అయితే. ఏంటి బా? బ్యాటింగ్ ఆడడం మానే. ఏంటి? అదేరా, నువ్వు ప్లేయర్ కదా, క్రికెట్ బ్యాటింగ్ ఆడతావు కదా. ఆ బ్యాటింగ్ వల్ల నువ్వు హెల్మెట్ పెట్టుకుంటావా? ఆ హెల్మెట్ వల్ల తలకి చెమటలెట్టేసి జుట్టు ఊడిపోతుందిరా, అంతే. ఓహో, ఆ బ్యాటింగా? మరి నువ్వే బ్యాటింగ్ అనుకున్నావు? అదే 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 అంటే నాకేం అర్థం అవుద్దిరా. అంటే ఏం కాదు బా, మీ చెల్లితోనే స్టార్టింగ్ చేస్తాను కదా, ఆ బ్యాటింగ్ అనుకున్నా. ఇంకా సరే, నేను చెప్పింది చెయ్యి. సరే బా. అస్సలు కూడదు, నేను మా ఫ్రెండ్స్ వెయిట్ సరే బా, జాగ్రత్త చేస్తాను. మరి, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే. రే ఓ బాటిల్. ఎక్కువ తాకండి సార్, హెల్త్లు పాడైపోతాయి. చెప్పొచ్చేలాగానే వెళ్ళా. ఏంటి ఇదే అక్కడ కూర్చున్నావేట్రా, ఇలా రా. వద్దురా బాబు, మీతో ఉంటే నా సింగిల్ లైఫ్ మటాస్ అయిపోద్ది. మీరు అక్కడి నుంచే మాట్లాడండి, నేను ఇక్కడి నుంచే సమాధానం చెప్తాను. ఒరే రారా మాయా. ఒరే సింగిల్గా ఉంటా అయితే అంత సుఖంగా ఉంటుందో తెలుసా? అందుకేరా నేను ఇక్కడ కూర్చున్నాను. రే వీరు, ఇలా వస్తావా రావా? అలా అరవకరా బాబు, వస్తున్నా. ఎప్పుడు సింగిల్ సింగిల్ అంటే పెట్టరా నువ్వు? అలా అరకరా బాబు, హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. మరి ఏట్రా మాటతో సింగిల్ సింగిల్ అంటావు? ఒరే ముందు మన బ్రాండ్ తాగుతుండ్రా. దీనికి మాత్రం ముందు ఉంటావారా? రే వీరు, ఇలా ఎంతకాలం సింగిల్గా ఉంటావురా? ఏదో ఒక అమ్మాయిని చూసి సెట్ చేసుకోరా. ఆ అమ్మాయి లవ్ చేయరా, ఆ లవ్లో ఉన్న ఫీలింగ్ వేరురా. అర్థం చేసుకోరా బాబు. వద్దురా బాబు, లవ్ చేయడం కన్నా జైల్లో బ్రతకడం బెటర్. ఈ లవ్లో ఉన్న వాళ్ళు బాధ చూస్తే అర్థమవుతుంది ఆ లవ్ ఎంత ప్రమాదకరమో. లవ్ చేసి మేము హ్యాపీగా లేవా? ఒకటి అడుగుతామయ్యా, మీ గుండెల మీద చేసి చెప్పండి రా. మీరు హ్యాపీగా ఉన్నారని బార్కి వచ్చారా, సాడ్గా ఉన్నారని బార్కి వచ్చారా? అంటే మాయా అది ఎందుకురా సాగవేస్తావు? మరే ముని నువ్వు చెప్పరా. మా లవర్తో పడలేకపోతున్నాను రా. నీకు జాబ్ లేదు, ఏమీ లేదు, పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తామని అడుగుతుంది అది. మరి నువ్వెందుకు వచ్చారా నేను? ముందు తాగడానికి. నేను అన్నది అది కాదు, ఏ ప్రాబ్లం ఉండి వచ్చావని అడుగుతున్నాను. అదా, నేను వాట్సాప్లో ఆన్లైన్లో ఉంటా చాలరా. ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, ఎవరదే నువ్వు దొబ్బేస్తుంది పట్టుకొని. ఫ్రెండ్ అని చెప్తున్నా సరే వదులుతలేదు, చచ్చిపోతున్నాను రా బాబు. మరి రాఘవా, మీ ఆవిడతో నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఏం హ్యాపీరా బాబు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో న్యాచురల్ స్మైల్ నుంచి ఆర్టిఫిషియల్ స్మైల్కి వచ్చేసాను రా. ఇంట్లో వంట పని పెంట పని అంటావా, ఆఖరికి అండర్వేర్ కొనుక్కోవాలన్నా సరే దాన్నే డబ్బులు అడగాల్సి వస్తుందిరా. ఇంకేమైనా పని చేయకపోతే చీపురు గట్ట తిరగేసి కొడుతుంది మామ. ఇంకా మామూలుగా కాదు,
అందుకే అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో ముందు కొట్టి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదిరా బావా, మీరందరూ సాడ్గా ఉన్నారు కాబట్టి వచ్చారు, నేను హ్యాపీగా ఉన్నా కాబట్టి ఈ బార్కి వచ్చా. ఎందుకంటే నేను సింగిల్ కాబట్టి. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవా? చేసుకుంటా, కానీ మ్యారేజ్కి ముందున్న లైఫ్ని ఎంజాయ్ చేస్తా. మీలా లవ్ చేసి ఆ లైఫ్ని నేను పాడు చేసుకోను. కౌరులు చెప్పకరా నువ్వు, నీకు ఏ అమ్మాయి పట్టలేదని అలా చెప్తున్నావు నువ్వు కౌరులు. ఒరే రాఘవ, నువ్వు చెప్పరా నాకు ఎంతమంది పడ్డారో. నాకు తెలిసి ఓ 4. వాళ్ళలో నీ ముందే కదా నాకు ప్రపోజ్ చేశారు. ఆ మాట ఆడికి చెప్పు. అంటే ఎవరిని లవ్ చేయవు ఇంకా? ఒక అమ్మాయిని ఇష్టపడ్డాం అనుకో, ఆ అమ్మాయి గురించి రోజు ఆలోచిస్తాం, టైం బొక్క. ఆ అమ్మాయి వెనకాలే రోజు తిరుగుతాం, బండిలో పెట్రోల్ బొక్క. ఆ అమ్మాయి పడిన తర్వాత పార్టీలు, గిఫ్ట్స్, చాక్లెట్స్, బ్యాలెన్స్లు, ఇలా టోటల్గా మనీయే బొక్క. ఒకవేళ మనకు లవర్ ఉందనుకో, చిన్న చిన్న గొడవలు అవుతాయి. ఆ గొడవల వల్ల మన మనశ్శాంతి బొక్క. అందుకే నాకు లవర్ వద్దురా బాబు, నాకు నేనే ముద్దనే నినాదంతో నేను సింగిల్గానే ఉంటాను. నువ్వు మారవరా బాబు. లవ్లో ఉంటా ఫీలింగే వేర్రా, నీకు అర్థం కావట్లే. ఏ ఫీలింగ్స్ రా? ముద్దులు హగ్గులునా? ఛీ అవి కాదు. మరి లవర్ ఎందుకురా? లవర్ ఎందుకంటే పెట్టరా, లవ్ ఎందుకు చేస్తారు? పెళ్లి చేసుకోవడానికి. అదేదో అమ్మ నాన్న చూస్తారు కదరా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. అంతలోకి సింగిల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారా? ఏంట్రా సింగిల్ సింగిల్ అంటే మా బుర్ర తింటున్నావు నువ్వు. ఒరే ఎదవల్లారా, మంచి ఎండలో తిరిగేసి ఏసీ రూమ్లోకి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? వాన పడుతున్నప్పుడు వేడి వేడి పకోడీ తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? చలికాలంలో చలికి తట్టుకోలేక మంట దగ్గరికి వెళ్ళి మంట కాగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అలాగే సింగిల్గా ఉంటే కూడా అంతే హ్యాపీగా ఉంటుందిరా. అసలు ఏ ప్రాబ్లం ఉండదు మనకి. ఏంట్రా సింగిల్లే ఉంటుందిరా బొంగు. సింగిల్లో ఏముందా? రాత్రి 10 గంటల వరకు లవర్తో చాటింగ్ చేస్తూ మెలుకుగా ఉండక్కర్లేదు, 10 నిమిషాల కంటే ఎక్కువ ఫోన్ మాట్లాడక్కర్లేదు, మెంటల్ ఏదోలా తన కోసం వెయిట్ చేయక్కర్లేదు, మాత్రం ప్రామిస్ చేయక్కర్లేదు, తన వాట్సాప్లో ఉండి మనతో చాట్ చేస్తలేదని అర్థం చేసుకోకర్లేదు, మళ్ళీ సారీ చెప్పక్కర్లేదు, వీకెండ్లో షాపింగ్లు, మండే ఫోన్ రీఛార్జ్లు చేయక్కర్లేదు, తనకి ఐస్ క్రీమ్ పార్లర్కి, బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళక్కర్లేదు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్ళు, బీచ్లు, ఇలా మనీ ఖర్చు చేయక్కర్లేదు. 10 years ఫ్రెండ్షిప్ని లవర్ కోసం 10 నిమిషాలు ఖర్చు చేయక్కర్లేదు. నీకు లవర్ ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎక్కువ అని అడిగితే మనకు ఫ్రెండ్షిప్ అని చెప్తే తనకు కోపం వచ్చి బ్రేకప్ చెప్తే ఫీల్ అవ్వక్కర్లేదు. అయిపోయిన జీవితం కోసం బాధపడక్కర్లేదు. మనకి బాధ వచ్చినప్పుడు ఫస్ట్ తెలిసేది మనకే, ఆ బాధ ఎక్కువైతే చెప్పుకునేది ఫ్రెండ్కే. సింగిల్గా ఉంటేనే స్ట్రాంగ్ ఫైట్ చేయొచ్చు, సింగిల్గా ఉంటేనే శిఖరాలనే ఎక్కొచ్చు. ఒకటే మామ, లవర్ లేకపోతే మనకు మనమే తోపు, మనకు మనమే తోడు. వీళ్ళు కూడా మనకులాగే సింగిల్ అనుకుంటారు. రే ఒకటి గుర్తు పెట్టుకోండి, నలుగురితో తిరిగితే నాశనం అయిపోతావు, 10 మందితో తిరిగితే పనికి రాకుండా పోతావు. అదే సింగిల్గా తిరిగితే ఈ లోకాన్నే జయిస్తావు. ఎందుకంటే సింగిల్ రా. ఎక్కువ తాకండి భయ్యా, హెల్త్లు పాడైపోతాయి.